అప్పటికి పడమట చిన్న ప్రాంతం. సినిమా చూడాలంటే నగరం వరకు వెళ్లాల్సిందే. అప్పుడు రామినేని రాఘవయ్య తన సోదరుడు సత్యనారాయణ కలిసి 2 లక్షల వ్యయంతో శ్రీ దుర్గామహల్ థియేటర్ని నిర్మించారు. 1964 నవంబర్ 1న ఈ థియేటర్ని ఘనంగా ప్రారంభించారు. శుభప్రదంగా తొలి చిత్రాన్ని భక్తిరస చిత్రంతో ప్రారంభించాలని శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రాన్ని ప్రదర్శించారు. పడమట, బెన్ సర్కిల్, గుణదల, పులిపాక, పడమటలంక, పెనమలూరు నుండి ప్రేక్షకులు క్యూ కట్టేవారు. ప్రారంభమైన అనతి కాలంలోనే ఈ థియేటర్ ఘన విజయం సాధించింది. నగరంలో ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఈ థియేటర్ లో పడాల్సిందే. నగరానికి సైడ్ థియేటర్ గా ఎన్నో సరికొత్త చిత్రాలు ఇక్కడ సందడి చేసేవి. ఇండియన్ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన షోలే చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న చారిత్రక ఘట్టానికి మన పడమట దుర్గమహల్ వేదికయ్యింది. ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో వేరే థియేటర్లో లాగా బాల్కనీ సీటింగ్ ప్రత్యేకంగా ఉండదు. హాల్ అంతా ఒకే స్థాయిలో ఉండేలా విశాలమైన సీటింగ్ ఏర్పరిచారు. ఈ థియేటర్ యాజమాన్యం తర్వాత తరం వారు ఎక్కువ విదేశాల్లో స్థిరపడటం వల్ల నిర్వహణ కష్టంగా మారింది. 2021 నవంబర్ అంటే ఈ థియేటర్ 57వ వార్షికోత్సవం నాడే చివరి చిత్రంగా మాయాబజార్ చిత్రాన్ని ప్రదర్శించి థియేటర్ని శాశ్వతంగా మూసేశారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని కొన్న కొత్త యజమాని ఈ థియేటర్ను కూలగొట్టి సోనో విజన్ ఎలక్ట్రానిక్ షోరూమ్ని నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.